మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నగరంలో పలుచోట్ల బాంబు దాడులు జరగటం వల్ల వేల మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని సమాచారాలని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. సౌజన్య, ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ఒక బాంబు పేలుడు జరిగి ఇక్కడంతా అస్తవ్యస్తమైపోయింది. బాంబు బ్లాస్టింగ్ తో నగరం ఒక్కసారి ఉలిక్కి పడింది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని 2-3 చోట్ల ఈ బాంబు పేలుడు వల్ల ఎన్నో వేల మంది ప్రజలు, అందులో కొంతమంది మరణించగా మరికొంతమంది గాయపడే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యం కనబడుతోంది. ఇలాంటి బాంబు పేలుడు కలకలం ఇంతకు ముందెప్పుడు జరగకపోవడం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ ఏ చోటు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించినంత వరకు పోలీసు వ్యవస్థ ఇంతవరకు ఎటువంటి విచారణ చేయలేదు. ప్రాదేశికంగా ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. దీన్ని బట్టి ఇదంతా పోలీసు వ్యవస్థ వైఫల్యం, అలాగే ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం అని మనం చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా ఇదే భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. అనుమానితుల్ని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఉండకపోవడం పోలీసు విఫలమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సంధ్య, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. మిస్టర్ విజయ్, జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇది టెర్రరిస్ట్ల పని అనిపిస్తోంది. నో సార్, ఇది ఎట్టి పరిస్థితుల్లో టెర్రరిస్ట్ అటాక్ మాత్రం కాదు సార్. వాట్? 26/11 తర్వాత మళ్ళీ అటువంటి అటాక్ రిపీట్ కాలేదు సార్. కానీ ఆఫ్టర్ 7 years మళ్ళీ అట్లాంటి అటాక్ అయ్యిందంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది సార్. కానీ ఇది టెర్రరిస్ట్ అటాక్ మాత్రం కానీ కాదు సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి విజయ్, అటు హైకమాండ్ నుంచి ఇటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మన డిపార్ట్మెంట్కు చాలా ప్రెజర్ వస్తోంది. అంతేకాదు, చివరికి మీడియా వాళ్ళు కూడా వేసిన స్క్రోలింగ్నే పదే పదే వేస్తూ అరగదీసిన టేపులాగా మనల్ని వేస్తూనే ఉన్నారు. దీనికి ఒకటే పరిష్కారం విజయ్, ఈ కేసును నువ్వే డీల్ చేయి. ఓకే సార్. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఇందులో ఉన్నాయి. ఇమీడియట్లీ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్వెస్టిగేట్ చేసి కల్ప్రిట్స్ని పట్టుకోవాలి. ష్యూర్ సార్. వితిన్ 2 daysలో ఈ కేసు బాగా స్టడీ చేసి, న్యూస్ గ్యాదర్ చేసి, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి, సస్పెక్ట్స్ని ఇంట్రాగ్రేట్ చేసి, అసలైన కల్ప్రిట్స్ని మీ ముందు ఉంచుతాను సార్. ష్యూర్ సార్. వెరీ వెల్ సార్.
క్యారియర్. కేసుపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా సాగుతుంది సార్? చెప్పండి సార్. ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రజలంతా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి మీ మీకు నచ్చినట్లు మాట్లాడడం, వచ్చినట్టు రాయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఈ కేసు కాంప్లికేటెడ్ వన్. మేము ప్లేసెస్ అన్ని సర్చ్ చేస్తున్నాం, ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేస్తున్నాం. దర్యాప్తులో పురోగతి లభించిందా? సార్, అనుమానితులను ఎవరైనా పట్టుకున్నారా? ఒక 2 రోజుల్లో కేసుని సాల్వ్ చేసి క్రిమినల్స్ ని అరెస్ట్ చేస్తాం. తర్వాత మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాం. మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం, మా టీం మొత్తం అదే పని మీద ఉంది. ఇక చాలా థ్యాంక్ యూ. అది మేము దిస్ ఇస్ కాంప్లికేటెడ్ వన్, నాట్ టు రివీల్ దిస్ వన్. ఓకే, థ్యాంక్ యూ. సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం నెక్స్ట్ మీట్ లో కలుద్దాం. గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన బాంబు పేలుడు కేసు ఇప్పటికే ఓ కొలిక్కొస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దర్యాప్తు అధికారైన విజయ్ ప్రత్యేకంగా తన బృందాలతో అన్ని ప్రాంతాల్లోనూ గాలించి కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ గారు, చెప్పండి, దర్యాప్తు ఎలా సాగుతుంది? యాక్చువల్లీ మనం ఈ కేసులో ఇప్పటి వరకు సస్పెక్ట్స్ మాత్రమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 రోజుల్లో ఇంటర్గ్రేట్ చేసి ఇన్వెస్టిగేషన్ లో అసలైన వ్యక్తులు ఎవరో పూర్తి వివరాలు సేకరించిన తరువాత మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. సార్, మీరు అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. భయాందోళన వల్ల ఇళ్లలోనే ఉండిపోతున్నారు. దీనికి సంబంధించి ఇదంతా పోలీసుల వైఫల్యమా, లేక మీకు దొరికిన వాళ్ళు ఈ కేసులో ఏం చెప్తున్నారు ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి? మీకు తెలుసు, ఇది 2 రాష్ట్రాలని కూడా అతలాకుతలం చేసినటువంటి సెన్సేషనల్ న్యూస్. కాబట్టి ఎటువంటి విషయాలను కూడా బయటికి చెప్పడానికి అవకాశం లేనటువంటి సెన్సేషనల్ కేస్. కాబట్టి కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఒక 2 రోజుల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలైన వ్యక్తులను అరెస్ట్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. మీరు ఆ ప్రాంతంలో పర్యటించారు, అలాగే కేసుకు సంబంధించిన క్లూస్ కూడా సేకరించారు. దీన్ని బట్టి ఈ కేసులో బయట వాళ్ళ హస్తం ఏదైనా ఉందని మీరు అనుకుంటున్నారా? దాని గురించిన వివరాలు చెప్తారా? దీనికి సంబంధించి అన్ని వివరాలను కూడా సేకరిస్తున్నాం. ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్న వ్యక్తులను కూడా ఇంటరాక్ట్ చేస్తున్నాం. అన్ని విషయాల్ని కూడా పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాం. ఇది ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన బాంబు కేసు గురించిన వివరాలని విజయ్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పట్లో తెలియజేయడం కుదరదని, దీనికి సంబంధించిన వ్యక్తుల పూర్తి వివరాలని, బాంబు పేలుళ్లు ఎక్కడెక్కడ జరిపారని, మరింకెక్కడైనా జరిపే అవకాశం ఉందా అని, ఇటువంటి వివరాల గురించి పూర్తిగా విచారణ చేస్తున్నామని, త్వరలోనే అన్ని ప్రాంతాల్లోనూ పర్యటించి దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించే పనిలో ఉన్నామని తెలియజేస్తున్నారు. నా పేరు గౌతమ్. నన్ను దోషిగా నిలబెట్టిన తప్పు నా వల్ల జరిగింది కాదు. ఇది నా సమస్య కాదు, నాపై నెట్టబడింది. మొదలు పెడతా నా వేట, తప్పు చేసిన వాడి తుప్పు వదిల్చేదాకా. సమస్య అనే అమావాస్య పోయి నా లైఫ్ పుణ్యమైన వెలుగు నిండేదాకా. గుర్తుపెట్టుకోండి, నా పేరు గౌతమ్.
పొద్దున లేచినప్పటి నుంచి పరిగెత్తించే లైఫ్లో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఎన్నో సమస్యలు చుట్టుముడతాయి. వాటిని కప్పిపుచ్చడానికి మరికొన్ని తప్పులు, వాటితో మరిన్ని సమస్యలు. అలా ప్రతి ఒక్కరి లైఫ్ తప్పులమైంది, సమస్యల నిలయం. మనం చేసిన తప్పులు మనకు తెలుసు కాబట్టి ఏదో ఒకటి చేయొచ్చు. సమస్య మన వల్ల అయితే పరిష్కారం కూడా మనమే కనుక్కోవచ్చు. కానీ మనం చేయలేని తప్పు మన మీద పడితే, వేరే వాళ్ళ సమస్య మధ్యలో మనం నిలబడితే, మనల్ని దోషిగా నిలబెడితే పోరాటం ఎక్కడి నుంచో మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? చెప్పు. ఎంతసేపు అయింది? 1 అవర్ అయింది రీచ్ అయ్యి. ఏం చేస్తున్నావు? టీ తాగుతున్నా. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తూ పోతే మన టార్గెట్స్ మిస్ అవుతాం, నువ్వే లాస్ అయిపోతావు. హలో హలో
గౌతమ్ హాయ్ ఐఎమ్ శివ. హాయ్. వెళ్దామా? వెళ్దాం. శివ ఆపు. ఏంటి గౌతమ్? సిగరెట్ ఉందా? ఉంది. లైటర్ ఇదిగో. హలో హలో, ఏంటి కాల్ చేసే రెస్పాన్స్ లేదు? నీకేమీ రీజన్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సరే, ఒకసారి ఆరాధ్యతో మాట్లాడాలి. ముందు నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మీ ఆరాధ్య మా దగ్గర సేఫ్ గానే ఉంది. అలా కాదు, నేను ఒకసారి తనతో మాట్లాడాలి. ఓకే, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడిస్తాలే కానీ డోంట్ వేస్ట్ యువర్ టైం. హలో హలో హలో. భయ్యా. ఏంటి? బ్రేక్ఫాస్ట్ భయ్యా. నిన్నటి నుంచి మీరేం తినలేదు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదు శివ, నువ్వు తినేసే. పర్లేదు భయ్యా, మీకోసం వెయిట్ చేస్తాను. భయ్యా, చెప్తుంటే అర్థం కావట్లేదా? నన్ను లవ్ చేసిన అమ్మాయిని కిడ్నాప్ చేసి మీకు ఇష్టం వచ్చినట్లు నన్ను కుక్కలా తిప్పుతూ అక్కడ తను ఎలా ఉందో ఏంటో కనీసం తెలియదు. అయినా నిన్ననేం లాభం, వాన్ననాలి.
హలో. చూసావా, తనివి తీరా చూసుకున్నారా నీ ప్రేయసిని? చూడు, ఇప్పటి వరకు నేను నీ లవ్వర్ని ఏమీ చేయలేదు. ఇకపై నువ్వు ఇలానే బ్రేక్ఫాస్ట్ చేయను, మూడు బాలేదు అని డైలాగులు చెప్పావనుకో, నెక్స్ట్ ఏమవుతుందో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకో. ఫోన్ పెట్టాయి. సరే శివ, అది ఇలా ఇచ్చే. భయ్యా, ఇంత ఆకలి పెట్టుకుని. శివ, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసావా? లేదు భయ్యా. మనల్ని ప్రేమించిన వాళ్ళు మన కోసం బాధపడినా పర్లేదు, కానీ మన వల్ల బాధపడకూడదు శివ. అంటే ఏంటి భయ్యా? పిల్లరా. శరణు వేడేదా హాయ్ ఆరు. నేను కరెక్ట్ టైంకే స్టార్ట్ అయ్యాను తెలుసా, ప్రామిస్. చెప్ ఆపు ఆపు. ఆరు, అది కాదు. ఆరు, 6 లేదు 7 లేదు. పద 108 ప్రదక్షిణాలు చేద్దాం. అయినా ఏంట్రా మీ అబ్బాయిలు, లవ్ చేయకముందు మీరు వెయిట్ చేస్తారు, లవ్ చేశాక మమ్మల్ని వెయిట్ చేస్తారు. ఆరు, ఏంటి? హ్యాపీ లవ్ యానివర్సరీ.
ఈ రోజుల్లో ఇయర్కి ఒక అమ్మాయిని మార్చేస్తున్నా నేను ఒక్క అమ్మాయిని కూడా సెట్ చేసుకోలేకపోతున్నా. 25 సంవత్సరాలు వచ్చినా ఒక్క అమ్మాయిని కూడా సెట్ చేసుకోలేకపోయినా. లోపం నాలోనా వాళ్ళలోనా? అసలు ఇదంతా కాదు. ఈరోజు ఈ పార్క్లో ఏదో ఒక అమ్మాయిని పడేయాలి. ఇలా బాగుందనుకుంటా. అవును, పార్క్లో ఒంటరిగా ఉందంటే బాయ్ ఫ్రెండ్ కోసమా? తొక్కలే, మనం ట్రై చేద్దాం. బాబు నువ్వు ఆర్ఆర్ వేసుకో అమ్మా. జానీ జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. అడి అబ్బా ఏంటిది? సరే ఇంకోసారి చెక్ చేస్తే పోలా. కోకో కోలా పెప్సీ. భలే బాబు. ఆపింకా చాలు. ఓకే 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 ఓకే. దిస్ ఈజ్ గౌతమ్. తెలుసు. నాకు లవర్ లేదని ఈ అమ్మాయికి ఎట్లా తెలుసబ్బా? హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. సరే ఎంత? ఓ నా ఏజ్ అనుకుంటా. ఎంతండి? మొన్ననే 24 పోయి 25 వచ్చినాయి. తక్కువ లేదా? లేదండి, నిజంగా 25. సరే ఇప్పుడు 10 తీసుకోండి. రిమైనింగ్ రేపు కలిసినప్పుడు ఇచ్చేస్తాను. ఏంటండి ఇది? ప్లీజ్ బ్రో తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బ్రోనా? సరే సరే, బ్రో కాకపోతే మరన్నయ్య అనుకోండి. ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. ఏంటండి ఇది? మరీ టూ మచ్ చేస్తున్నారు. నన్ను చాలా హర్ట్ చేశారండి. పెళ్లి కానీ స్టిల్ బ్యాచులర్ని పట్టుకొని అన్నయ్య అంటారేంటి? మరేమనాలి? జస్ట్ కాల్ మీ గౌతమ్. ఓకే గౌతమ్, దిస్ ఇస్ ఆరాధ్య. సరే ఇది నా కాంటాక్ట్ నంబర్. ఇక మీరు వెళ్ళండి, మనం రేపు మీట్ అవుదాం. ఈవినింగ్ వాట్సాప్ చేస్తాను. వద్దొద్దు, రేపు మీట్ అవుతాంగా. సరే మరి ఉంటాను. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు రావడం అంటే ఇదేనేమో. చిచి, ఈ కంపారిజన్ అస్సలు బాగాలేదు. ఆగమయ్యే టైంకి ఆదుకునే దేవతలా వచ్చిందంటే, లేకపోతే తెలియని అమ్మాయి కదా తిడుతుందేమో అనుకున్నా. కానీ పక్కింటి అమ్మాయిలో భలే పలకరించింది. అబ్బా ఇక ఫిక్స్, తనే నా లవ్, తనే నా లైఫ్. అసలు నా దగ్గర డబ్బులు లేవని అర్థం చేసుకొని తను డబ్బులు ఇచ్చిందంటే మామూలు అమ్మాయి కాదు. హలో సుప్పు. చెప్పవే. అతను వచ్చాడే, ఇచ్చేసా, పనైపోయింది. ఎవరొచ్చారు? ఏమిచ్చావు? అసలు ఏం పనే? అదేనే, మన ఫైనల్ ఎగ్జామ్స్ కి క్వశ్చన్ పేపర్ ఇచ్చిన అతనికి డబ్బులు ఇచ్చేసాను. ఇక మనం బీటెక్ పాస్ అయిపోయినట్లే. నీకేమైనా పిచ్చా ఏంటి? అసలు ఎవరనుకోని ఎవరికి డబ్బులు ఇచ్చావే? లేదే, నేను కరెక్ట్ పర్సన్ కే ఇచ్చాను. మన సీక్రెట్ కోడ్స్ కూడా అతనికి తెలుసు. ఫేస్బుక్ వాట్సాప్ ఉన్న వాళ్ళందరికీ ఆ కోర్స్ తెలుస్తాయే. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ జోస్నా వాళ్ళు తీసుకున్నారంట. వాడెవడా నిన్ను బాగా మోసం చేశాడు. అవునా? ఆగు, వాడి సంగతి రేపు చెప్తాను. ఎరా ఫ్రాడ్, ఎంతమందిని మోసం చేస్తావు? నేనేదో తెలియకుండా నీకు మనీ ఇచ్చేసా, నువ్వు చెప్పాలి కదా. అరు ప్లీజ్ అరు, ఇంకొకసారి 6 అన్నావంటే ఏడిపించేస్తా. అరు ప్లీజ్ అరు, అరు మర్యాదగా నా మనీ నాకివ్వు. అరు ప్లీజ్ అరు, ఇదిగో మనీ తీసుకో. అబ్బా చెయ్యి ఇరగొట్టిందిరా బాబు. ఏంటి లెక్క తక్కువ అవుతోంది? ఏంటి మీరు మ్యాథ్స్లో వీకా? ఏంటి ఏమన్నా?
తక్కువ ఇచ్చానని అర్థమవుతుంది కదా, మళ్ళీ ఎందుకు అడగడం? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఏం లేదండి, నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్దాం చెప్పండి, అప్పుడు మొత్తం మనీ ఇచ్చేస్తా. ఇవ్వకపోతే నీ పని చెప్తా. ఏంటి రమ్మన్నావు? మనీ కోసమేనా? కాదే, ఏమైంది? కోపం వస్తుంది, నాకు చాలా కోపం వస్తుంది. ఎవరి మీదే? నీ బాయ్ ఫ్రెండ్ మీద? కాదే, ఉన్నాడుగా మా నాన్న నా జీవితం నాశనం చేయడానికి. నేను ప్రేమించిన వాడిని నాకు దక్కకుండా చేస్తున్నాడు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. నేను బాలుని పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న అస్సలు ఒప్పుకోవటం లేదే. కోపం రాదా? అవునే, కోపం రావాలి. నువ్వు చేసే తప్పులన్నీ మీ నాన్న భరిస్తూ వస్తున్నాడు కదా, కోపం రావాల్సిందే. 2012లో రమేష్ని లవ్ చేశానన్నావు, ఆ తర్వాత 2013లో వాడెవడో సురేష్ అన్నావు, రీసెంట్ గా మహేష్ గడికి బ్రేకప్ చెప్పావు, ఇప్పుడు కొత్తగా 2019లో బాలు అంట. ఇలా ఎంతమందే? ఇవన్నీ తెలిసి కూడా లాగిపెట్టి కొట్టకుండా ఉన్నాడే మీ నాన్న మంచి సంబంధం తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడే. అదే మీ నాన్న గొప్పతనం. కోపం రావాల్సింది నీకు కాదే, మీ నాన్నకి. ఇకనైనా ఇలా అందరినీ లవ్ చేయడం మానేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకో. ఎందుకు ఏడుస్తున్నావే? నిన్ను బాధ పెట్టాలని నేను మాట్లాడలేదు. నాన్న విలువేంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నా జీవితంలో నాన్న అనే పదమే లేదు. మనం ఎవరినైనా తీసుకొచ్చి మన అమ్మ అని పరిచయం చేయగలం, కానీ నాన్నని పరిచయం చేయలేం. ఎందుకో తెలుసా? నీ చుట్టూ 1000 మంది అబ్బాయిలున్నా సరే నీ పక్కన నాన్నున్నాడనే ధైర్యం చాలు ఒక్క అడుగు ముందుకు వేయడానికి. అది తండ్రి స్థాయికి ఉన్న విలువ. అందుకే ఆ విలువేంటో నాకు బాగా తెలుసు. ఎవరైనా వాళ్ళ ఫాదర్తో బయటకు వెళ్తుంటే నాకు నాన్న కావాలి అనిపించేది. కాలేజ్కు వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, సినిమాకు వెళ్ళినా, చివరికి ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నాన్నుంటే బాగుండనిపించేది. నాన్నంటే దెయ్యం కాదే, కొండంత ధైర్యం. అవన్నీ నీకు అర్థం కావలే, ఎందుకంటే నీకు నాన్నున్నాడు, నాకు లేడు. మన దగ్గరున్నప్పుడు ఎవరి విలువ అర్థం కాదే, మనకి దూరం అయ్యాకే ఆ విలువేంటో అర్థం అవుతుంది. థ్యాంక్ యూ ఆరు, నాన్న విలువేంటో నాకు అర్థం చేసావు. థ్యాంక్ యూ ఆరు, నాకు మా నాన్న విలువేంటో తెలిసేలా చేసావు. ఆరు, ఆరు. హలో మేడం. ఏంటండి ఆరు ఆరు అని అరుస్తున్నా కదా, కనీసం వినిపించుకోరే? హలో మేడం, మీరు ఫ్రంట్ నుంచే కాదు బ్యాక్ నుంచి కూడా బాగుంటారు. చూసారా, మంచిగా పిలిస్తే ఆగలేదు, చెడుగా ఒక మాట అనగానే ఆగిపోయారు. ఎంతైనా చెడుకున్న పవర్ మంచికి లేదండి. అది చెప్పడానికే పిలిచావా? ఏంటి మీ బ్యాగ్ గురించా? ఆరు ఆరు ఆరు, సారీ అండి, నేను మీ మనీ ఇవ్వడానికి వచ్చాను. ఏంటండి లెక్క పెట్టుకోవట్లేదు? తక్కువ ఉంటే మళ్ళీ వస్తావు కదా. పర్లేదండి, నన్ను బాగానే అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకున్నంత ఈజీగా మీ నాన్న అర్థం చేసుకుంటే చాలండి. మధ్యలో మా నాన్నెందుకు? అసలు ఏముందిరా. అయ్యో, అలా కొట్టేవేంటి? ఈ ప్లేస్లో మీ నాన్న ఉంటే ఇలానే చేసేవాడు కదా. ఈ ఒక్క నిమిషం నన్నే మీ నాన్న అనుకో.
అయినా ఏంటండి మీ ఒక్క రూపాయి కోసం నాతో 100 రూపీస్ ఖర్చు పెట్టించారు. అడిగితే పేటిఎం చేసేవాడిని కదా. అవునా, ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయండి? సర్లే నాతో రండి. ఎక్కడికండి? అయ్యో, మీరు నా ఫాదర్ కదా, అందుకే రండి. ఏంటండి మీరు మరీను, మొన్నేమో బ్రదర్ అన్నారు, ఇప్పుడేమో ఫాదర్ అంటున్నారు, రేపు మరేమో హస్బెండ్ అంటారేమో. ఏంటి? అయ్యో ఏం లేదండి, ఏదో ఫ్లోలో అనేసాను. వెళ్దామా? పద. కోసమే నేనంటూ నా కోసమే నువ్వంటూ నీ ధ్యాసలో మునిగిపోయి నన్ను నేను మరచాను. నా సర్వమే నీవంటూ నా గమ్యమే నీవంటూ నీ వైపే నా పాదం పయనించుచున్నది. ఓహో ఓ నా ప్రియతమా, ఓహో నా ప్రాణమా, నువ్వే నా ప్రాణమా, నువ్వే నా సర్వమా, నువ్వే నా ధ్యాస, నువ్వే నా ప్రాణమా, నువ్వే నా సర్వమా, నువ్వే నా ధ్యాస. ప్రాణమే నీ వైపే పొమ్మంటున్నది. అనుక్షణముని వెలికి చేరిన ఎదురుని మాట విప్పిన బ్రతుకంతా నీతో గడపాలని ఉన్నది. నువ్వే నా ప్రాణమా, నువ్వే నా
అబ్బా మీ ఆడవాళ్ళు భలే షార్ప్ అబ్బా. సరే ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? ఓయ్ నిన్నే చెప్పండి ఆరాధ్య గారు, ఈవినింగ్ ఎటు వెళ్దాం? మా ఇంట్లో నన్ను చాలా పద్ధతిగా పెంచారు తెలుసా? అబ్బచా మమ్మల్ని రోడ్ల మీద కనిపడేశారు మరి. రే నిన్ను తిను. నువ్వు కూడా ఎవరు నన్ను లవ్ చేసివా? అప్పుడు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. వెళ్దాం. సరే వెళ్దామా? శివ 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 ఏం కాదు శివ 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 భయ శివ శివ ఏం కాదు శివ శివ ఎవర్రా? సెంటిమెంటల్ ఫూల్, నిన్న అక్కడికి పంపించింది వర్క్ చేయడానికి, అంతేగాని నీ లవ్ స్టోరీలు చెప్పి వాళ్ళని ఇంప్రెస్ చేయమని కాదు. అంటే నీకిచ్చిన వర్క్ చేసి నన్ను ఇంప్రెస్ చేయాలి. అంటే అంటే ఇప్పుడు శివని అవును, వాడిని చంపింది నేనే, అందులో నో డౌట్. నువ్వు వర్క్ మీద ఫోకస్ చేయకపోతే నీ లవర్ గతి కూడా ఇలాగే అవుతుంది. రే ఎవరా నువ్వు? నాకు కనిపడితే చంపేస్తాను కొడక. ఎక్కడరా నువ్వు? మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నవ్వుతున్నావు అంటే నువ్వు అసలు మనిషివేనారా? కొంచెమైనా హ్యూమనిటీ లేదారా నీకు? చిల్ బ్రో, ఆ హ్యూమానిటీ నా దగ్గర ఉంది కాబట్టే నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా నా దగ్గర సేఫ్ గా ఉంది. అరే అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావురా? నీకెలా తెలుసురా నేను? గుడ్ క్వశ్చన్ బ్రో. ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేసేది మన యూతే బ్రో. అందులో ఒకడు మై బర్త్డే, ఇంకొకడు నా కుక్క పిల్ల బర్త్డే అని, మరొకడు ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ సాడ్, మై లవర్ గిఫ్ట్, మై ఫ్రెండ్ గిఫ్ట్ అని చెత్త చెత్త ట్యాగ్లు పెడుతూ ఉంటారు. ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది నువ్వు నా వల్ల ఎలా పడ్డావు. అంటే నువ్వు ఎస్, నువ్వు గెస్ చేసింది కరెక్టే. నేను సైబర్ క్రిమినల్ లేరా. ఎథికల్ హ్యాకింగ్, మనీ ట్రాన్సాక్షన్స్, హవాలా, ఇలా మరెన్నో ట్రాన్సాక్షన్ ప్లాన్ చేసింది నేనే. ఇంతకీ నేనెలా తెలుసురా? రేయ్, నువ్వు నీ లవర్తో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది తెలుసా? అది ఒక చిన్న ఈవెంట్లో బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయ్యాం. ఆ ఫోటో చూసారా? నువ్వేంటి, అసలు నువ్వెవరు, టోటల్ ఎవ్రీథింగ్ నీ బయోడేటా సెలెక్ట్ చేసి నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. మరి ఈ పనికి నన్నెందుకు చూస్ చేసుకున్నావురా? అదే చెప్తున్నాను.
ఈ ప్రపంచంలో డబ్బుతో ఏదైనా చేయొచ్చు, కానీ ధైర్యంతో చేసేది ఒక్క ప్రేమికుడేరా. అంటే అంటే నీ లవ్వర్ని నేను కిడ్నాప్ చేస్తే నేను చెప్పినట్లు నువ్వు చేయట్లేదా? అదన్నమాట. అదేరా లవ్లో ఉన్న కిక్కు. సరే, ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. మరి శివ? రేయ్, అదంతా వదిలే. ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళు. హలో హలో హలో. వాడు ఎవడే ఉంటాడు? నా గురించి చెప్తున్నాడంటే నాకు తెలిసినవాడా, లేదా నా మీద ఎవరైనా అగెనిస్ట్ ఇలా చేపిస్తున్నారా? నా పర్సనల్ టాపిక్స్ కూడా షేర్ చేసుకున్నంత ఎవడై ఉంటాడు వీడు? సరే, వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ వాడు నాతో ఏం చేపిద్దాం అనుకుంటున్నాడు? నేను చేసే పనిలో వాడికేంటి లాభం? అసలు వాడి ప్లాన్ ఏంటి? అసలు వీడి విషయంలో వాడికంటూ ఒక క్లారిటీ ఉందా? చూద్దాం, నాకు క్లారిటీ ఉందో వాడి క్లారిటీ ఉందో. హలో బ్రో, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా? నాకేం పని లేదా? నీ గురించి ఎందుకు ఆలోచిస్తా? నువ్వు వెళ్ళింది నా పని కోసమే కదా, అది గుర్తుపెట్టుకో. సర్లే, అసలు నన్ను ఎందుకు ఇక్కడ పంపించావు? ఇంతకు నేనేం చేయాలి? వెరీ గుడ్. ఏంటి నవ్వుతున్నావు? ఎందుకు చేయాలనే వాడివి ఏం చేయాలనే దాకా వచ్చావు కదా. లవ్ యూ బ్రో. సరే, ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను, బట్ ఇప్పుడు ఏం చేయాలనేది విను.
ఆన్ ది వేలో ఉన్నాను. ఇంకొక 10 minutesలో నువ్వు చెప్పిన ప్లేస్లో ఉంటా. ఓకే. రేయ్, నాకు తెలుసురా మీరు ఇలా చేస్తారని. నాకు మీలా వెన్నుపోటు పొడిచే అలవాట్లేదు. చెప్పు. అదే నువ్వు చెప్పిన ప్లేస్లో వెయిట్ చేస్తున్నా. ఓకే, నువ్వున్న ప్లేస్కి ఒక అతను వస్తాడు. తీసుకో. సరే. గౌతమ్ మీరేనా? నేనే. ఇదిగోండి. ఓకే.
గౌతమ్, చెప్పు. నేను చెప్పినట్లు ఆ 2 నోట్స్ తీసుకున్నావు కదా? గుడ్. ఓకే, ఇక నుంచి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి నువ్వు తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ ఎంతో కేర్ఫుల్ గా ఉంటుంది, అలాగే రిస్క్ గా కూడా ఉంటుంది. నువ్వు చేసే పని ప్రతి ఒక్కరికి అనుమానం కలిగే విధంగా ఉంటే నీకే ప్రాబ్లం అవుతుంది. అందుకే నీకు ఇదంతా చెప్తున్నా. టేక్ కేర్ గౌతమ్. ఓకే. నమస్తే అన్న, ఈ బ్యాగ్ తీసుకొని మీ దగ్గర ఉన్న బ్యాగ్ నాకు ఇవ్వండి. ఇది పట్టుకో. ఇంతకీ ఈ బ్యాగులో ఏమున్నాయి? నాకు కూడా తెలియదన్నా. ఈ బ్యాగ్ మీకు ఇచ్చి మీ బ్యాగ్ తీసుకుపోవడమే నా డ్యూటీ. ఓకే అన్న, ఈ బ్యాగ్లో డబ్బులన్నీ కట్టుకున్నాయి. ఓకే, వెళ్ళు. హలో. ఏంటి చాలా డెప్త్గా ఆలోచిస్తున్నావు? ఆ బ్యాగ్లో ఏముందనే కదా? వన్స్ బ్యాగ్ ఓపెన్ చేయి. ఏంటివి నెంబర్ సైజ్ ఉన్నాయి? పూర్తిగా చూడు. ఏంటివి? ఇంకా అర్థం కాలేదా? మనం చేసే ఆపరేషన్ పేరు BLACK, బ్లాక్.
ఇదే ఈ బ్లాక్ కి క్లైమాక్స్. అంటే అవి బాంబ్స్ బ్రో. ఏంటి బాంబ్సా? అవి మామూలు బాంబ్స్ కాదు. 100 kgs పొటాషియం నైట్రేట్, 20 kgs అల్యూమినియం పౌడర్, 5 kgs ఆక్సిడైజేషన్ సాల్ట్ కలిపి చాకోబార్ మీద 20 రోజులు వేడి చేసి 10 మంది నిపుణుల సమక్షంలో చేస్తే నీ చేతిలో ఉన్న ఆ బాంబ్స్ రెడీ అయ్యాయి. కానీ ఈ బాంబులతో పనేంటి ఇప్పుడు? అసలు నిన్ను చూస్ చేసింది ఈ ఆపరేషన్ కోసమే బ్రో. లిజన్ గౌతమ్, నీ దగ్గరున్న ఆ బాంబ్ ప్యాకెట్ చాలా పవర్ఫుల్. అందులో ఉన్న ఒక్కొక్క బాంబ్ని ఒక్కొక్క ప్లేస్లో సెట్ చేయాలి. మొత్తం 5 బాంబ్స్ అట్ ఎ టైం 5 ప్లేసెస్ లో బ్లాస్ట్ అవ్వాలి. నేను ఈ పని చేయలేను బ్రో. నేను ఈ బాంబులు పెట్టడం నా వల్ల కాదు బ్రో. దీనివల్ల ఎంతోమంది చనిపోతారు. ఈ చంపడం నా వల్ల కాదు బ్రో. నీ ప్రియమైన ఆరాధ్య నా దగ్గరున్న విషయం మర్చిపోయావా? ఏం పర్లేదు, తనని చంపాయి, లేదంటే నన్ను చంపాయి. ఇంకా కావాలంటే మా ఇద్దరిని కలిసి చంపేసి. కానీ నేను మాత్రం ఈ పని చేయలేను బ్రో. ఏంటి బ్రో, నేను లవ్ చేసిన వర్క్ కోసం నువ్వు లవ్ చేసిన అమ్మాయిని సాక్రిఫైస్ చేస్తున్నావు? సరే, నాకు ఒక గంట టైం ఇవ్వు. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఒకవేళ నేను ఈ పని చేయకపోతే వేరే వాళ్ళతోటైనా వీడి పని చేపిస్తాడా? సరే, ముందైతే వాడు చెప్పిన పని చేద్దాం. చెప్పు బ్రో. ఓకే. ఏంటి ఓకే? మీరు చెప్పింది చేస్తాను. కొంచెం క్లియర్గా. మీరు చెప్పినట్లు ఇంకా కొంచెం క్లియర్గా. అదే నా దగ్గర ఉన్న బాంబ్స్ను మీరు చెప్పినట్లు సెట్ చేస్తాను. ఎస్, ఇది పర్ఫెక్ట్ సౌండ్. బట్ వాట్? నథింగ్. ఇష్టం లేదంటే చెప్పు, ఏం పర్లేదు. అది కాదులే. సరే, నువ్వు చెప్పినట్లు చేస్తాను. పని అయ్యాక టచ్లోకి వస్తా.
ఏఎన్ఆర్ మీరు అలాగే చెక్ చేయండి. అలాగే సార్. మీరు ఇక్కడ. చందు మీరు అక్కడే ఉండండి. చెక్ చేయండి. మీరు కూడా సెర్చ్ చేయండి. క్లూ దొరుకుతుందేమో చూడండి. ఓకే సార్. భూతద్దం ఏది? టార్చ్ లైట్ కూడా ఇవ్వండి. ఇదిగోండి సార్. శోభన్ సార్, ఓసారి ఇలా రండి. చెప్పండి సార్. ఏఎన్ఆర్ గారు, అవుటర్ సరౌండింగ్స్ లో ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడండి. ఓకే సత్యం, నువ్వు ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడు. ఈ చిన్న క్లూ కూడా మిస్ కాకూడదు. అలాగే సార్. అంతా బాగా గాలించండి. శోభన్, నువ్వు నాతో రా. శోభన్ సార్, నేను గెస్ చేసింది కరెక్ట్ సార్. ఎస్, నేను ఏదైతే అనుకున్నానో అదే నిజం సార్. మనం నార్మల్ గా ఉపయోగించే వెపన్స్ లో ఈ టెక్నాలజీ ఉండదు. ఈ పర్సన్ ని చంపిన కిల్లర్ ఉపయోగించింది లేటెస్ట్ వెపన్ స్పై గన్. ఇది స్పై గన్ అని మనం ఎలా గెస్ చేయగలం సార్? ఇలా చూడు శోభన్, నార్మల్ గా మనం యూజ్ చేసే వెపన్స్ లో టార్గెట్ ని ఫిక్స్ చేయలేం. లేటెస్ట్ గా వచ్చిన వెపన్స్ లలో టార్గెట్ పర్సన్ ని ఒకేసారి ఫిక్స్ చేయొచ్చు. దానికి క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే ఇదే. ఓసారి ఇలా చూడు. చందు సార్, ఎస్, సార్, మొన్న జరిగిన సంఘటన వల్ల ఎంతో మంది గాయపడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. మరి దాని గురించిన సమాచారం ఏమైనా తెలిసిందా? అంతేకాకుండా ప్రస్తుతం ఒక మర్డర్ జరిగింది. ఆ కేసు గురించి ఏదైనా పురోగతి లభించిందా సార్? ఎవరైనా నిందితుల్ని మీరు పట్టుకోగలిగారా? ఇది కూడా ఉగ్రవాదుల పనేనా లేక మరెవరి రహస్యమైన ఉందా? సార్, ఇంత జరుగుతున్న పోలీసు వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? జరిపిన దర్యాప్తు ప్రకారం ఈ మర్డర్ గాని ఆ బాంబ్ బ్లాస్టింగ్లు గాని ఒక కొలిక్కి వచ్చాయి. ఇప్పుడే మా టీం సేకరించిన ఎవిడెన్స్ ప్రకారం, మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మేము ఇప్పటి వరకు మీకు చెప్పగలిగే ఒక కన్క్లూషన్ ఏంటంటే ఇది 26/11 దిల్సుఖ్ నగర్, గోగుల్ చాట్ లాంటి టెర్రరిస్ట్ అటాక్ కాదు. ఒక పర్సనల్ గ్రెడ్జ్ తోటి ఒక పర్సన్ చేసిన దుశ్చర్య ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. రేపట్లోగా మిగతా ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేసి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. సార్, సామాన్య ప్రజలు ఇంతగా భయపడిపోతున్నారు కదా, వారికి మీరు ఏదైనా... అందుకే మీ ద్వారా మేము సామాన్య ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇది ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ కాదు, పెద్ద ఇన్సిడెంట్, సెన్సేషనల్ ఇన్సిడెంట్ కాదు. ఏదో సెన్సేషనల్ క్రియేట్ చేయాలని ఒక వ్యక్తి చేసిన ఇన్సిడెంట్. మా దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, మా దగ్గర సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళని టాలీ చేసిన తరువాత ఫర్దర్గా మీకు ఫుల్ డీటెయిల్స్ మేము తెలియజేస్తాం.
విక్రమ్, ఏంటి ఆ అబ్బాయి అది చేయగలడంటవా? ఏ అబ్బాయి ఏం చేయడం? అదే గౌతమ్ ఉన్నాడు కదా, మనం చెప్పింది చేస్తాడా? చూడండి, పుట్టగానే ఎవడు ఏమీ చేయలేడు. చేస్తూ పోతేనే అన్నీ అర్థమవుతాయి. కానీ ఏంటి? నేను అనుకున్నాను, అది జరగాల్సిందే, అంతే. ఒకసారి ఎలా రండి, అటు చూడండి. ఒక హ్యాండ్తో ఒక ఐని క్లోజ్ చేసి ఒకసారి అటు చూడండి. మళ్ళీ అలాగే ఈ హ్యాండ్తో ఈ ఐని క్లోజ్ చేసి అటు చూడండి. మీకేదైనా డిఫరెన్స్ కనిపించిందా? లేదు. అది మీకు నాకు ఉన్న తేడా. అంటే ఒకే స్థానంలో ఉన్న ఒక వస్తువుని మన కళ్ళతో చూస్తే ఒకసారి అటు ఒకసారి ఇటు కనిపించింది. అలాగే మన అన్నవాళ్ళు మనల్ని మోసం చేస్తున్నప్పుడు మనం చెప్పిన పని చేసేవాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారంటే నమ్మలేం, అలాగని వదిలేలేం. వీడు కాకపోతే ఇంకొకడు, అంతేకాని నా డెసిషన్లో ఎటువంటి చేంజెస్ లేవు.
అసలు వీడంతా చూడాలి. హలో బ్రో, ఏంటి వర్క్ అయిపోయిందని ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా? రే నిన్ను చంపేస్తా. ఏంటి బ్రో, బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు అనుకుంటా? రే తప్పురా, మహా పాపం రా. ఆ పాప పుణ్యాల గురించి మనమే మాట్లాడుకోవాలి మరి. రే ఈ చేతులతో బాంబులు పెట్టించావు కదరా. అభంశుభం తెలియని చిన్న పిల్లల బ్యాగుల్లో బాంబులు పెట్టించావు. పాపం రా, వాళ్ళేం చేశారా? నీకు జీవితం విలువ తెలుసారా? ఛీ. ఏయ్, అయిందా ఇంకా ఉందా? ఏంటి జీవితం విలువ తెలియంది నాకా? గర్ల్ ఫ్రెండ్ ఎస్ అంటే ఫీలింగ్ హ్యాపీ, నో అంటే ఫీలింగ్ సాడ్, బ్రేకప్ అయితే మందు పార్టీ, లేదంటే సూసైడ్ అటెంప్ట్. ఇవేగా నీకు తెలిసినవి. రేయ్, అభం శుభం తెలియని పిల్లలంటున్నావు, మరి తప్పదు. అసలు నా టార్గెట్ వాళ్ళు కాదు. మరి నా ఫోకస్ అంతా ప్రజలు మారాలని. అంటే ప్రభుత్వం మారాలంటే ముందు ప్రజలు మారాలి. హత్యలు చేసినవాడు నాయకుడవుతున్నాడు, అవినీతి చేసినవాడు అధికారవుతున్నాడు, న్యాయంగా ఉండేవాడు నాశనం అవుతున్నాడు, కష్టపడి చదివేవాళ్లు నిరుద్యోగులవుతున్నారు, చివరికి పంట పండించిన రైతు పండించిన పంట ధర కోసం అడుక్కు తింటున్నాడు. ఇదేనా 70 ఏళ్ల మన స్వతంత్ర భారతదేశం? ఈ దేశంలో పేదవాళ్ళు ఉన్నారే కానీ పేద దేశం కాదు. అభివృద్ధి ఉంది కానీ అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తే దానికంటే ముందు పిజ్జా మన దగ్గరికి వస్తుంది. బ్యాంకు వాళ్ళు కారులోనికి వడ్డీ 5%, అదే చదువుకోవడానికి 12% వసూలు చేస్తున్నారు. మా కులానికి రిజర్వేషన్లు కావాలని ధర్నాలు చేస్తారు. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం పర్యావరణం కాలుష్యం చేసే కొన్ని ఫ్యాక్టరీలకు మాత్రం 24 గంటలు, కానీ అన్నం పండించే వ్యవసాయం చేసే రైతన్నకు మాత్రం 9 గంటలు కరెంట్. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికి రూపాయికి కిలో బియ్యం, 5 రూపాయల అన్నాని కోసం ఇంకా కిలో నిలబడుతున్నామంటే మన భారతదేశం పేదరికంలో ఇంకా ఏ విధంగా ఉందో అర్థం చేసుకో. లిక్కర్కి ఆశపడి మగవాళ్ళు, కుక్కర్కి ఆశపడి ఆడవాళ్ళు ఓట్లు వేస్తే చివరికి నిక్కర కూడా మిగలకుండా చేస్తారు ఈ రాజకీయ నాయకులు. భయ్యా ఇంత తెలిసినోడి మరి బాంబులు ఎందుకు పెట్టమన్నావు భయ్యా? నా ఆలోచన అంతా రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. అందుకే ప్రజల్లో భయాన్ని కలిగిస్తే ఆటోమేటిక్ గా చేంజెస్ వస్తాయని. భయ్యా ఇంత ఆలోచించేవాడివి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యావు భయ్యా. ఏంటా లాజిక్? నీ విజన్ 100% కరెక్ట్ భయ్యా, కానీ నీ ఫోకస్ అంతా ప్రజల మీదే కాదు భయ్యా, ఆ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల మీద ఉండాలి భయ్యా. అంటే భయ్యా మనం బాంబులు దాడి చేసి జనాలు చంపడం వల్ల రూపాయి లాభం లేదు భయ్యా. పాపం జనాలు చచ్చి ఆ సానుభూతితో మళ్ళీ ఓట్లాడడానికి వస్తారు భయ్యా ఈ రాజకీయ నాయకులు. అందుకని మన టార్గెట్ రాజకీయ నాయకులు. మనం శాంతి పోరాటం చేసి మన దేశాన్ని కాపాడుకుందాం భయ్యా. నువ్వు చెప్పింది నిజమే గౌతమ్, కానీ లేదేం లేదు భయ్యా. పాపంగా జనాల్ని చంపే ఆలోచన మాని ఇంకా బాంబులు వేలకుండా ఏదో చేయ భయ్యా. భయ్యా ప్లీజ్ భయ్యా, దయచేసి టైం వేస్ట్ చేయకండి భయ్యా. బ్లాస్ట్ చేయడం తెలిసినోడివి, ఆపడం కూడా తెలుసు కదా భయ్యా. ఇప్పటి నుంచి మీకేం అవసరం నా ముందు నేనుంటా భయ్యా, ప్లీజ్ భయ్యా. ఓకే బట్ భయ్యా మీరు ఓకే అన్నారు అంతే. ఇక సరే
నీ లవర్ని ఇంటికి పంపించేస్తాను. ఆ బాంబ్స్ బ్లాస్ట్ అవ్వకుండా ఏదో ఒకటి చేస్తాను. యూ డోంట్ వరీ గౌతమ్. నాకు తెలుసు భయ్యా, మీరు మంచి విలన్. రే 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 అదే అదే నాకు నచ్చనిది. భయ్యా ఏంటి భయ్యా, మిమ్మల్ని ఎప్పుడు కలవాలి భయ్యా? చెప్పండి భయ్యా. కమింగ్ సూన్.